స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని చాలా మందికి ఉంటుంది. అందులో ఆప్షన్స్ అనేవి ఉంటాయి. వాటన్నిటిని ఎలా అర్థం చేసుకోవచ్చు? బయ్యర్ ఏం చేస్తారంటే ఒక అడ్వాన్స్ అమౌంట్ ముందే ఇస్తారు. ఆ అడ్వాన్స్ అమౌంట్ ఇచ్చినప్పుడు సెల్లర్ అనే ఆయన ఇక ఫిక్స్ అయి ఉంటాడు. బయ్యర్ కనుక అడిగితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్ ప్రైస్ సెల్లర్ ఇవ్వాల్సింది. సింపుల్ గా చెప్పాలంటే ఫ్యూచర్ మార్కెట్లో అగ్రిమెంట్లోకి వస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రైస్ బోత్ పార్టీస్ హ్యాస్ టు హానర్. బట్ ఆప్షన్ మార్కెట్ ఏంటంటే బయ్యర్ కొంచెం ఫీజిబిలిటీ ఉంటుంది. తనకు ఫేవరబుల్ గా ఉన్నప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తారు, తనకు ఫేవరబుల్ గా లేనప్పుడు వదిలేసుకుంటారు. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని చాలా మందికి ఉంటుంది. కాకుంటే అందులో ఉన్నటువంటి టర్మినాలజీ ఏంటి, అందులో ఆప్షన్స్ అనేవి ఉంటాయి. వాటన్నిటిని ఎలా అర్థం చేసుకోవచ్చు? యాక్చువల్గా వీటన్నిటిని అర్థం చేసుకోలేకపోతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన లాభం ఉండదా? బోల్డ్ అని క్వశ్చన్స్ ఉంటాయి కదా. వాటి గురించే మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయిరామ్ గారు. సాయిరామ్ గారు, నమస్కారం. నమస్తే మేడం. సో స్టాక్ మార్కెట్ దీని గురించి బాగా వింటున్నాము. మెల్లిగా ఇన్వెస్ట్ చేయాలని ఒక చిన్న డెసిషన్ ఒకటి తీసుకున్నాము. దాంట్లో ఏమో ఫ్యూచర్స్ అనేది ఉంది, లేకుంటే ఇంకోటి ఏదో ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. వీటన్నిటిని చూస్తుంటే అర్థం కానీ మళ్ళీ ఒక క్వశ్చన్. యాక్చువల్గా సింపుల్గా అయిపోతుంది అనుకున్నాం, ఇన్నున్నాయి ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, దీన్ని మనం డెరివేటివ్ మార్కెట్ అంటాం. సో సింపుల్గా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను అసలు ఫ్యూచర్స్ అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక వీట్ మ్యానుఫ్యాక్చర్. సో వీట్ పండిస్తూ ఉంటాను. ఓకే. మీరు ఒక బిస్కెట్ కంపెనీ ఓనర్, మీరు బిస్కెట్స్ తయారు చేస్తుంటారు. మీకు వీట్ కావాలి. అవును. మీకు మార్కెట్లో ఏంటంటే వీట్ ప్రైస్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంది. నాకేంటి, ప్రైస్ పడిపోతే నేను లాస్ అవుతాను, మీకు ప్రైస్ పెరిగితే మీరు లాస్ అవుతారు. సో ఈ సిచ్యువేషన్ అవాయిడ్ చేయడానికి ఇద్దరం ఒక అగ్రిమెంట్లోకి వచ్చాం. నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 100 tons వీట్ పండుతుంది. దీన్ని 3 months తర్వాత ఈచ్ టన్ను 5,000 రూపీస్కి సెల్ చేస్తా అని చెప్పేసి అగ్రిమెంట్లోకి వచ్చాం. ఇప్పుడు 3 months తర్వాత మార్కెట్ ప్రైస్ ఎంతైనా ఉండనండి, తగ్గిపోయినా పర్లేదు, పెరిగినా పర్వాలేదు, మనం ఆల్రెడీ అగ్రిమెంట్లోకి వచ్చేసాం కదా. సో ఆ ప్రైస్కే నేను ఇచ్చేస్తాను. అంటే 5 lakhs మీరు నాకు ఇచ్చేస్తారు, నేను 100 tons ఇచ్చేస్తాను. ఒకవేళ 3 months తర్వాత టన్ ప్రైస్ 5,000 నుంచి 4,500కి పెడితే నేను ప్రాఫిట్ అవుతాను, మీరు లాస్ అయిపోతారు. బట్ అలా కాకుండా 5,000 నుంచి 5,500 పెరిగితే నేను లాస్ అవుతాను. ఈ ఫ్యూచర్ కాంట్రాక్ట్ ఏం చేస్తుందంటే ఫ్యూచర్లో ఒక మంత్ ఆర్ 3 months టైం తర్వాత ఒక అగ్రీడ్ ప్రైస్కి మనకి స్టాక్స్ కానీ కమోడిటీస్ కానీ ఎక్స్చేంజ్ చేసుకుంటాం. అంటే నేను ఇక్కడ ఇందాక చెప్పినట్టు 3 months తర్వాత నా దగ్గర ఉన్న వీట్ని 5,000 ఈచ్ క్వింటాల్ అమ్ముతాను, మీరు దాన్ని అదే ప్రైస్కి కొంటారు. దీన్ని కమోడిటీస్లో వీటికి చేయొచ్చు, గోల్డ్కి చేయొచ్చు, సిల్వర్కి చేయొచ్చు. సో సిల్వర్ 3 months తర్వాత 1.7 lakhs పెరుగుద్దని నేను అనుకుంటున్నాను. సో మీరేమో అంత ఉండదని మీరు అనుకుంటున్నారు. సో ఇద్దరం కలిసి ఆపోజిట్ వ్యూస్ ఉంటే కనుక ఇద్దరం కలిసి 1.7 lakhs మీద అగ్రిమెంట్లోకి వచ్చేసి 3 months తర్వాత మీరు నాకు 1.7 lakhs పే చేస్తారు, నేను మీకు 1 kg సిల్వర్ ఇవ్వాల్సి వస్తుంది, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మార్కెట్ ప్రైస్. ఇది ఎందుకు చేస్తామంటే మీకేంటంటే అన్సర్టెనిటీ ఉండకూడదు. యాజ్ ఎ బిజినెస్ ఓనర్, యాజ్ ఎ ప్రొడ్యూసర్ నాకేంటంటే ప్రీడిటర్మిన్డ్గా క్యాష్ ఫ్లో అనేది నాకు వస్తుంది. సో ఇలా ఒక ఫిక్స్డ్ ప్రైస్ మీద మనం ఈ గూడ్స్ కానీ స్టాక్స్ కానీ ఎక్స్చేంజ్ చేసుకునేదాన్ని ఫ్యూచర్ మార్కెట్ అంటాం. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు 5,000 నుంచి 5,500 అలా పెరిగిపోతూ ఉంది, అప్పుడు నాకు లాస్ అవుతుంది కదా. దీనిలో ఈ లాస్ని కొంచెం తగ్గించేదే ఆప్షన్ మార్కెట్. ఇది మనకు ఇంకో రకంగా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ల్యాండ్ చూసాను 20 lakhs. నేను దాన్ని ఒక 1 year తర్వాత రిజిస్టర్ చేయించుకోవాలనుకున్నాను. ఇప్పుడు నేను బయానాగా ఒక 50,000 ఇచ్చాను, మీరు దాన్ని తీసుకున్నారు. 1 year తర్వాత మార్కెట్లో దాని ప్రైస్ 17 lakhs పడిపోయింది. ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి మళ్ళీ 20 lakhs కొంటాను నేను అంటానా? పోతే పోయింది 50,000 నేను వదిలేసుకుంటాను. బట్ మార్కెట్ 1 year తర్వాత 20 lakhs నుంచి 22 lakhsకి వెళ్ళింది. బట్ ఆల్రెడీ మీరు బయానా తీసుకొని కమిట్ అయ్యారు కాబట్టి ఆ టోకెన్ అమౌంట్కి 22 ఉన్నా 25 ఉన్నా మీరైతే చేయాల్సిందే, దానికి స్టిక్ అయి ఉంటాం. యా. సో దీన్ని ఏమంటారంటే ఆప్షన్ మార్కెట్ అంటారు. ఇక్కడ ఏంటంటే బయ్యర్ ఏం చేస్తారంటే ఒక అడ్వాన్స్ అమౌంట్ ముందే ఇస్తారు. ఆ అడ్వాన్స్ అమౌంట్ ఇచ్చినప్పుడు సెల్లర్ అనే ఆయన ఇక ఫిక్స్ అయి ఉంటాడు. బయ్యర్ కనుక అడిగితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్ ప్రైస్ సెల్లర్ ఇవ్వాల్సింది. ఆ టోకెన్ అమౌంట్ తీసుకున్నప్పుడు ఎంత అయితే ఉందో ఆ ప్రైస్కి ఇవ్వాల్సింది. సో ఇక్కడ ఆప్షన్లో ఏంటి, బయ్యర్ కొంచెం ఫెసిలిటీ ఉంది. తనకు ఎగనెస్ట్గా మార్కెట్ కనుక మూవ్ అయింది అనుకోండి, వదులుకోవచ్చు. తనకు ఫేవరబుల్గా ఉంటే కనుక కంటిన్యూ చేయొచ్చు. సో దీన్నే స్టాక్స్ మీద, స్టాక్ ఇండెక్సెస్ మీద చాలామంది చేస్తూ ఉంటారు. ఒక నిఫ్టీ అనే ఇండెక్స్ ఉంది,
నిఫ్టీ ఇండెక్స్ 3 months తర్వాత పెరుగుద్ది అనుకుంటే వాళ్ళు బై చేస్తారు. బై చేసి కొంత ప్రీమియం కడతారు. అవతల పర్సన్ కనుక తగ్గుద్ది అనుకుంటే కనుక ఆ ప్రీమియం తీసుకొని డెలివర్ చేస్తా అని అగ్రిమెంట్లోకి వస్తాడు. ఇప్పుడు నిజంగానే మార్కెట్ పెరిగింది అనుకోండి, నాకు లాభం. నేను ఆల్రెడీ ఇప్పుడు ముందు తక్కువకే బుక్ చేసుకున్నా కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతాను నాకు సెల్ చేయమని. మీకు మార్కెట్ పెరిగింది బట్ లాస్ అయినా కానీ మీరు కట్టాల్సిందే. సో ఇది ఆప్షన్ మార్కెట్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఫ్యూచర్ మార్కెట్లో అగ్రిమెంట్లోకి వస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రైస్ బోత్ పార్టీస్ హ్యాస్ టు హానర్. బట్ ఆప్షన్ మార్కెట్ ఏంటంటే బయ్యర్కి కొంచెం ఫీజిబిలిటీ ఉంటుంది. ఓకే, తనకు ఫేవరబుల్గా ఉన్నప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తారు, తనకు ఫేవరబుల్గా లేనప్పుడు వదిలేసుకుంటాడు. సో వీటితో పాటుగా ఫ్యూచరు ఆప్షన్స్తో పాటుగా టర్మినాలజీ ఉంటుంది, కాల్ అండ్ పుట్ ఇలాంటివి. యాక్చువల్గా మీనింగ్ ఏంటి, ఏం చేస్తారు అందులో? సో సింపుల్గా కాల్ అంటే ఏం లేదు మేడం, ఒక బయ్యర్ ఒక స్టాక్ని కానీ ఒక కమోడిటీని కానీ ఫ్యూచర్ డేట్లో కొంటాను అని తీసుకునే పొజిషన్నే కాల్ అంటాం. ఓకే, వాళ్ళంతటి వాళ్ళు తీసుకుంటారు అంతే. కాల్ని బై చేస్తున్నానంటే నేను ఫ్యూచర్లో ఆ అసెట్ని బై చేస్తాను. కాల్ని సెల్ చేస్తా అంటే కనుక ఆ ఫ్యూచర్లో ఆ అసెట్ని నేను సెల్ చేస్తాను. ఓకే, పుట్ అంటే కనుక నేను సెల్ చేస్తా అని చెప్పేసి అగ్రిమెంట్లోకి వస్తున్నట్లు. సో ఇక్కడ ఎప్పుడు ఆప్షన్లో బయ్యర్కి మాత్రం అడ్వాంటేజ్ ఉంటుంది. కాల్ని బై చేసినా పుట్ని బై చేసినా కానీ ఆ పర్సన్కి తనకు ఆపోజిట్గా కనుక సిచ్యువేషన్స్ మారితే కనుక హీ కెన్ లీవ్ ఇట్. బట్ కాల్ని సెల్ చేసినా పుట్ని సెల్ చేసినా కానీ మీకు ఫేవరబుల్ ఉంటేనే వస్తుంది అనుకుంటే పొరపాటు. మీకు ఫేవరబుల్ ఉన్నా లేకపోయినా కానీ మీరు ఎగ్జిక్యూట్ చేయాల్సిందే మీ బయ్యర్ కనుక నాకు ఈ డెలివరీ చేయమని చెప్తే. సో కాల్ మార్కెట్ ఏం చేస్తుందంటే ఆ ఫలానా స్టాక్ని ఫలానా ప్రైస్కి కొంటాను అని చెప్తుంది. పుట్ ఏం చేస్తుందంటే సెల్ చేస్తా అని చెప్తుంది దానికి ఆపోజిట్. వీటితో పాటు ఇంకా చాలా ఉంటాయి. స్పాట్ ప్రైస్ అని ఉంటుంది. స్పాట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్లో ఎంత నడుస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్సెస్లో నిఫ్టీ అనేది ఒక ఇండెక్స్ ఉంటుంది. సో అది ఇప్పుడు 25,000 రన్ చేస్తుంది అనుకున్నాం. దాని స్పాట్ ప్రైస్ 25,000 అవుతుంది. అంటే స్పాట్గా ఈ కరెంట్ మూమెంట్లో దానికి వచ్చే ప్రైస్ ఎంత. నెక్స్ట్ ప్రీమియం అంటాం. సో ఇందాక మీకు చెప్పిన కేసులో ఒక టోకెన్ అమౌంట్ ఇచ్చాను కదా ఆప్షన్స్లో, దాన్ని మనం ఆప్షన్ ప్రీమియం అంటాం. సో చాలామంది ఏంటంటే ఈ టెర్మినాలజీ ఏమీ తెలియకుండా కూడా చాలామంది ఆప్షన్స్లో దిగేస్తుంటారు. చాలామందికి నేను చూశాను అసలు ఫ్యూచర్కి ఆ ఆప్షన్ మార్కెట్కి తేడా తెలియదు. అసలు ఒక స్ట్రాటజీని కరెక్ట్గా క్రియేట్ చేసుకోరు. జస్ట్ ఏదో మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఏదో ర్యాండమ్ యూట్యూబ్లో టిప్ వచ్చింది, బై కాల్ అట్ దిస్ ప్రైస్, అంతే వాళ్ళు బై చేస్తారు. అసలు నువ్వు దేనికి బై చేస్తున్నావు, నువ్వు పోతే ఎంత పోతుంది, ఏం క్లారిటీ ఉండదు వాళ్ళకి. సో జస్ట్ ఊరక బ్లైండ్గా పెడితే మాత్రం ఫ్యూచర్స్ మార్కెట్ ఈస్ వెరీ రిస్కీ. ఇందాక చెప్పిన కేసులో లాస్ అన్డిఫైన్డ్గా ఉండదు, లాస్ అన్లిమిటెడ్గా ఉండొచ్చు. మనకి సింపుల్గా మనకు అర్థం కావాలని చెప్పేసి ల్యాండ్ కేసు తీసుకున్నాను. అక్కడ ల్యాండ్ 20 ఉంది, ఓకే, బట్ ల్యాండ్ 40 lakhs పెరిగితే చాలా సినారియోస్లో చూసాం. ఇప్పుడు ఒక 1 or 2 monthsలోనే ల్యాండ్ ప్రైజెస్ డబుల్ అయ్యి కూడా నేను చూసాను. అక్కడ ఏదో డెవలప్మెంట్ ప్రాజెక్ట్ వచ్చింది, అక్కడ మనం 20 lakhs అనుకున్న ల్యాండ్ 2 crores అయితే మన లాస్ అనేది మ్యాగ్నిఫై అవుతుంది. సో మనం కరెక్ట్గా కనుక అనలైజ్ చేసి డెసిషన్ తీసుకోకపోతే ఈ డెరివేటివ్ మార్కెట్లో మన లాస్ అనేది చాలా హెవీగా ఉంటుంది. అసలు మెయిన్గా ఈ డెరివేటివ్ మార్కెట్ని ఎవరు చేస్తారంటే హెడ్జ్ చేసుకోవడానికి చేస్తారు. హెడ్జ్ అంటే నా దగ్గర స్టాక్ ఉంది, ఆల్రెడీ స్టాక్ కానీ ఏదైనా నా దగ్గర అసెట్ ఉంది, ఐ హ్యావ్ గోల్డ్ ఆర్ ఐ హ్యావ్ స్టాక్స్ ఆర్ ఐ హ్యావ్ కమోడిటీ, ఏదైనా నా దగ్గర ఫిజికల్గా ఉంది. నేను తర్వాత ఇమ్మీడియట్ మార్కెట్లో కొంచెం గ్లోబల్ అన్సర్టెనిటీ వల్ల లాస్ వస్తుంది అనుకుంటే ఆ లాస్ని కవర్ చేసుకోవడానికి నేను చేస్తూ ఉంటాను. బట్ చాలామంది ఏంటంటే వాళ్ళ దగ్గర స్టాక్ లేకపోయినా కానీ జస్ట్ ఊహించి చేస్తూ ఉంటారు. ఇలా ఊహించి చేసే వాళ్ళకి మాత్రం రిస్క్ చాలా అన్లిమిటెడ్గా ఉంటుంది. అట్లీస్ట్ మీ దగ్గర స్టాక్ ఉంటే కనుక పోతే ఆ స్టాక్ ఒక్కటే పోతుంది. బట్ ఏమీ లేకుండా దిగితే కనుక లాస్ చాలా హెవీగా అయితే వస్తుంది. సో ఇవన్నీ డెసిషన్స్ వాళ్ళు తీసుకోలేరు అనుకోండి, కాల్ కానీ పుట్ కానీ ఇవన్నీ తీసుకోలేరు అనుకుంటే ఒక అనలిస్ట్ ఉండాలి, లేకుంటే ఒక అడ్వైజర్ అనేది ప్రాపర్గా గైడ్ చేసే వాళ్ళు అయితే ఉండాలి కదా. సో ఇది ట్రేడింగ్కు వస్తాయి మేడం. సో ఇది మనం చెప్పినంత ఈజీగా కాదు. సో ఇప్పుడు ఏంటంటే చాలా డిఫరెంట్ స్ట్రాటజీస్ వేయాల్సి వస్తుంది. మార్కెట్ ఒకలాగా బిహేవ్ చేస్తే ఎలా ఉంటుంది, ఒకలాగా చేస్తే ఎలా ఉంటుంది, ఇదంతా ఒక ప్రొఫెషనల్ సెటప్ లాగా అయిపోతుంది. సో నా ఉద్దేశం ఏంటంటే కనుక మీరు చేయలేకపోతే వీటిని మేనేజ్డ్ పోర్ట్ఫోలియోస్లో చేసేవాళ్ళు ఉంటారు, సెబీ రీసెర్చ్ అనలిస్టులు ఉంటారు, సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్స్ ఉంటారు, లేదు ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇదే మనీ పీపుల్స్ దగ్గర మనీ కలెక్ట్ చేసి ఏఎఫ్స్ వాళ్ళు ఇదే స్ట్రాటజీస్ వేస్తారు. మనం ఏంటంటే మనం చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళు కొంచెం బెటర్గా చేస్తారు. లేదు సబ్స్క్రిప్షన్ బేసిస్లో తీసుకోవాలనుకుంటే కనుక ఆర్ఎస్ కానీ ఆర్ఐఎస్ దగ్గర కానీ మనం సబ్స్క్రిప్షన్ తీసుకొని వాళ్ళ ద్వారా మనం చేయొచ్చు. సో అప్పుడు ఏంటంటే
నా పని ఐటీ అనుకోండి, ఐటీ జాబ్. సో నేను రోజు నా మీటింగ్స్లో ఉండాలా, లేకపోతే ఇది కాల్ పెరిగింది ఇప్పుడు తగ్గింది ఇటు ఎలా చెక్ చేసుకుంటూ ఉండాలి పర్సనల్ గా? చాలా మంది నేను చూస్తుంటాను, ఐటీ చేసేటప్పుడు ఫోన్ చేసి చూస్తూ ఉంటారు, మీటింగ్స్ ఉన్నప్పుడు చూస్తూ ఉంటారు. సో ఇట్లా చేస్తే కనుక మీకు రాంగ్ అవుతుంది, ఏదో ఒక రోజు హెవీ లాసెస్లోకి వెళ్తారు. ఐ హావ్ ఫౌండ్ వన్ పోర్ట్ఫోలియో ఆల్మోస్ట్ 1.5 crore లాస్కి వెళ్ళారు. ఓకే. ఏంటంటే ఆయన పని ఏంటంటే ఆయన ఒక ఎంటర్ప్రెన్యూర్, బిజినెస్ చూసుకుంటాడు. బట్ ఎవరో ఫ్రెండ్ చెప్పాడని చెప్పి ఇందులో దిగాడు. ఫస్ట్లో బాగానే డబ్బులు వచ్చాయంట, ఆల్మోస్ట్ 1 లక్ష పెడితే 10 లక్షలు వచ్చాయి. ఓకే. జస్ట్ గెస్ వర్కే కదా, 10 గెస్సులు కరెక్ట్ అయ్యాయి, బాగానే పెరిగాయి. బట్ అది చూసి ఇంకొక 50 లక్షలు పెట్టాడు. హెవీ అమౌంట్. ఏం ఎక్స్పెక్టేషన్ అయింది, విత్ ఇన్ ఏ మంత్ 50 లక్షలు 5 కోట్లు చేస్తా. బట్ 50 లక్షలు పోయినాయి. నెక్స్ట్ ఓకే ఈ 50 లక్షలు పోయినాయి కదా అని చెప్పేసి మళ్ళీ ఇంకా మనీ తీసుకొచ్చాడు. చివరికి అట్లా 1.5 కోటి లాస్ అయ్యాడు. అది వాళ్ళ ఇంట్లో తెలిసి అది గొడవలు అయ్యి ఆ తర్వాత ఒక అడ్వైజర్ దగ్గరికి వెళ్తే ఇది కాదు కండి, ఇలా కాదు మీరు చేయాల్సింది, ఒక ప్లాన్ ఉంటుంది, ఒక సెటప్ ఉంటుంది, అసలు నిజంగా ప్రొఫెషనల్ వాళ్ళు ఎలా చేస్తారని చెప్పి ఒక వాళ్ళ ఆఫీస్ చూపించారు. అప్పుడు ఓకే ఇది చిన్నది కాదు, ఒక పెద్ద కాంప్లెక్స్ సిస్టమ్ అని ఆయనకు అర్థమై ఓకే అప్పుడు ఎగ్జిట్ అయ్యాడు. సో మన గోల్కి తగ్గట్టు మనం చేయగలమా లేదా అది కూడా చూసుకోవాలి. మన జాబ్ దానికి అడ్డొస్తుందంటే బెటర్ అవాయిడ్ ఇట్ or give to professionals. Thank you so much, Andy. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.